చూస్తున్నారు కదా, ఆ మైక్ ఎందుకు పెట్టారంటే సో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవుని పాటలు వినుకొని వెళ్తూ ఉంటే సో మనం నడిచే బాధ లేకుండా, ఒక అలిపి లేకుండా ఆ పాటలతో మంచిగా నడిచేస్తాము అనేసి ఆ పాటలు అయితే పెట్టించారు. మనం చిన్న అన్న చాక్లెట్లు ఇస్తున్నాడు. గైస్, రామసముద్రం వదిలేసి అక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నాము. మీకోసము మా అక్క వాళ్ళు ఒక పాట పాడతారంట, సో చూసి ఎంజాయ్ చేయండి. పాడతారు. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజదరుడ శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజదరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. వావ్, సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, బాగుంది కదా? కమెంట్ చేయండి. పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి సో ఫ్రీగా మెడిసిన్. సో మన చంద్రన్ అయితే రెడీగా ఉన్నాడు. ఈ ఓమ్ని అయితే ఇక్కడ పాదయాత్ర ఎవరెవరు నడుస్తున్నారో వాళ్ళకి ఏదన్నా లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, తలనొప్పి ఇలాంటిది ఏమన్నా తిరిగేది, కళ్ళు తిరిగేది ఇలాంటిది ఏమన్నా ఉంటే సో మెడిసిన్ రెడీగా ఉంది. సో మా ఇదంతా మెయిన్ సర్వీస్ చేస్తున్నది మన చంద్రన. అన్నా ఏమన్నా చెప్తావా జనాలకి? 14 ఏళ్ళకి సర్వీస్ చేస్తా ఉన్నాము. ఏమో మా చేత ఏమాత్రం ఇంకా ఎన్ని ఏళ్ళు అవుతుందో నీళ్ళు చేస్తాము. నేను అశ్వత, మన ఎస్ఎం పీబీకే కృష్ణ అని వీళ్ళంతా సేవలో ఉన్నాము. ఏమో దేవుడు ఏడుకోండి వెంకటరమణ స్వామి ఎన్నేళ్ళ మాకు ఆశీర్వాదం ఇస్తాము, అన్నేళ్ళు మేము సర్వీస్ చేస్తాము. దీనికి మెయిన్ చింతామణి ఎస్డిహెచ్ మెడికల్ గోపీనాథ్ వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఓకే అన్న, సూపర్ అన్న, సూపర్ సర్వీస్. ఇంతమందికి మీరు మెడిసిన్ ఇస్తా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. సో మీకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, బాయ్. గోవిందా. ఇది ఒకటే కాదు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి దాహం అయితే వాటర్ అందిస్తున్నారు, టైంకి ఫుడ్ పెడుతున్నారు. ఈ ఫుడ్ విషయానికి వస్తే ఈ యొక్క పాదయాత్ర సేవకి చాలా మంది సహాయం చేసినారు. ఒకరు బియ్యం తీసినారు, ఒకరు రేషన్ తీసినారు, ఒకరు సిలిండర్లు అంట. సో ఇలా ఎన్నో రకాలమైన చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు వాళ్ళకి దోచినంత సహాయం చేసినారు. వాళ్ళకందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా అలాగే వాళ్ళకందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుందాము. ఇంకా ఆల్మోస్ట్ పుంగనూరుకి అయితే రీచ్ అయిపోతున్నాము. 35 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేస్తాము. ఇంకా చాలా దూరం ఉంది నడిచేకి. ఇంకా అలాగే పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఈ అకౌంట్ ఫాలో చేయమని చెప్పండి. మీకు ముందు చూపిస్తాను ఈ అకౌంట్ పవర్ ఏమి అని. మీరు ఫాలో చేసి సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. గైస్, అక్కడ టెండర్ కోకోనట్ తాగేసి మైండ్ రీఫ్రెష్ చేసుకొని పుంగనూరు లేకైతే రీచ్ అయిపోయాము. సో ఇది చాలా పెద్ద ఫేమస్ అయిన దేవస్థానం పుంగనూరులో. చూడండి, ఈశ్వరుని గుడి చూసారుగా. సో పుంగనూరు లేకైతే రీచ్ అయిపోయాము. పుంగనూరు దాటుకొని 2 or 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి అక్కడ లంచ్ ప్రిపేర్ చేసినారు. ఇంకా లంచ్ చేసుకొని మళ్ళీ నడుచుకుంటా వెళ్ళడమే. చూడండి నాగదేవతలు ఎలా ఉన్నాయి. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి, చాలా ఎండ అయితే వస్తూ ఉంది. మా పెద్దకైతే ఫుల్ పిస్తే అయిపోయింది పాపం. పుంగనూరు దాటుకొని ఇక్కడ భోజనం టైంకి భోజనం తినేకైతే వచ్చినాము. ఇంకా వంట ఏమేమి చేసినారంటే రైసు, పప్పుచారు, ఒక వెరైటీ పళ్ళెము, స్వీటు, వడియాలు. ఇంకా భోజనం కంప్లీట్ చేసుకొని చూడండి, ఇక్కడ వెళ్తే వైకుంఠ మదనపల్లికి వెళ్తాము. మనము తిరుపతికి పోవాలి కాబట్టి నడుచుకుంటా ఇలా వెళ్తాము. చాలా బాగుంది. సో బైకొండ అనేది ఒక పెద్ద ప్లేస్. అది చాలామందికి తెలుసు బైకొండ అంటే, ఎంతోమందికి తెలుసు బైకొండ గంగమ్మ తల్లి. సో ఎవ్రీ వెడ్నెస్డే, సండే అయితే అక్కడ చాలా విశిష్టంగా ఉంటుంది బైకొండ. ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు నైట్ స్టే వచ్చేసి చౌడేపల్లిలో నైట్ అక్కడే స్టే అవుతాము. ఇంకా అలాగే
నైట్ అక్కడ అందరూ రెస్ట్ చేసి తర్వాత మార్నింగ్ అయితే అగైన్ స్టార్ట్ చేస్తారు జర్నీ అన్నమాట. అర్లీ మార్నింగ్ 4 o'clockకే స్టార్ట్ చేస్తారు. ఇంకా నైట్ అక్కడ స్టే అయినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు అనేసి మళ్ళీ ఒక వీడియో చేస్తూ మీకు చూపిస్తాను. అంతవరకు బాయ్ గైస్, టేక్ కేర్. గైస్ ఫుల్ టైర్డ్ అయిపోయినాము. మా యొక్క ట్యాబ్లెట్స్ కూడా తీసుకునే లెగ్ పెయిన్స్కి. సో ఇంకా ఈరోజు హాల్ట్ అయ్యేదానికి ఇంకా 5 kilometers నడవాలి. ఇంకా 5 kilometers నడిస్తే ఈరోజు నైట్ హాల్ట్కి అయితే వెళ్ళిపోతాము. గోవిందా గోవిందా దేవుడా, నువ్వే మా తోడుండి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి స్వామి. కాళ్ళ నొప్పుల్ని లేకుండా చేయి తండ్రి. గోవిందా గోవిందా. గాయస్ ఈరోజు నిజంగా చాలా టయర్డ్ అయిపోయింది. మా ఊరి నుండి ఆల్మోస్ట్ 50 kilometers నడిచింది. ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా అక్కడ వెళ్తాము. సో మబ్బు అయిపోతూ ఉంది. అక్కడ ఒకే ఒక వీడియో పెడతాను. జస్ట్ అందరూ ఉండేది, ఒక స్టే అయ్యేది. ఇంకా మేము ఇంకా 1 hour 1.5 hours పడుతుంది అక్కడ రీచ్ అయ్యేదానికి. చాలా లేట్ అయిపోయింది. మేమే లాస్ట్లో ఉన్నాము. లెగ్ పెయిన్స్ ఎక్కువ అయిపోతున్నది. 1 dayకే ఇలా ఉంది. ఇంకా రేపు ఎలా ఉంటుందో తెలీదు. బట్ గోవింద నామంతో ముందుకి అడుగు వేస్తూ వెళ్ళిపోతున్నాము. దేవుడే కాపాడాలి. గైస్ చౌట్రీ అని చెప్పాను కదా, సో నైట్ ఇక్కడే స్టే అవుతున్నాము. చూడండి ప్రతి ఒక్కరు జనాలందరూ మొత్తం ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ స్టే అవుతున్నారు. తిరుపతి పాదయాత్ర భక్తాదులకి ఇక్కడ చౌట్రీ ఇచ్చి పెద్దలు ఇక్కడ ఉన్నాడు. సో ప్రతి ఒక్కటి ఎన్నేళ్ళ నుండి ఈ యొక్క చౌట్రీ మనకి సౌకర్యం అందిస్తూ ఉన్నాడు అనేసి మిలిటరీ మంజని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ అన్న వాళ్ళు కూడా ఏమో మాట్లాడాలంట. ఇక్కడ అంబేద్కర్ భవన్ మనకి 14 years నుంచి పాదయాత్ర జరుగుతున్నాము. 14 years నుంచి అన్న బ్యాంక్ రెడ్ అన్న మరియు రిపోర్టర్ శ్రీనివాసు మనకి ఇక్కడ చాలా కోఆపరేట్ చేసి ఇక్కడ ఎప్పుడు ప్రతి ఇయర్ మనకి ఇక్కడికి వచ్చి చాలా అనుకూలం చేసి మనకి సౌలభ్యాలు కల్పించి చాలా హెల్ప్ చేసినారు. వారు అందరూ తరపున హృత్పూర్వక ధన్యవాదాలు తెలిపేసి ఈ సమయంలో వాళ్ళకు ఒక ఏమన్నా ఇన్స్పిరేషన్ మాట అడుగుతున్నాను. వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సరము శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన యాత్రికులు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకొస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం నిర్మించినాం. అయితే మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మేము ఈరోజు ₹1 కోటి బిల్డింగు కట్టడమైంది. అదేవిధంగా సీనియర్ IAS అధికారి మునిగటప్ప వారి ఆశీస్సులతో మనకు ఇక్కడ చాలా బిల్డింగు సైటు అంతా ఇవ్వటం జరిగింది. మేము అందరూ కలిసి మన సౌడపల్లి SC విభాగం వాళ్ళందరూ కలిసి మేము ఇంత బిల్డింగు కట్టడము ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే కులము మతము లేకుండా అన్ని కులాలకు ఉపయోగపడాలా, ఇట్లా కార్యక్రమాలకు ఉపయోగపడాలా, పేదవాళ్ళకు పెళ్లి చేసుకునేదానికి సభలు సమావేశాలు చేసుకునేదానికి ఈరోజు ఈ ఇంత బిల్డింగు ఏర్పాటు చేశాం. అందరికీ జై భీములు. మీరందరూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మంచన్న లోకి మీరు వాళ్ళ ఆధ్వర్యంలో తిరుమల దారిలో జాగ్రత్తగా వెళ్ళాలని నా మనవి. నేను కోరపర్తి శ్రీనివాసులు, ఈ అంబేద్కర్ భవన్ మెంబర్. థ్యాంక్ యూ. ఈ యొక్క చౌట్రీలో మనకు అనుకూలం చేసి ఇంతమందికి సౌకర్యం చేసినందుకు అన్న వాళ్ళకి మనందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ వాళ్ళకందరికీ గివ్ ద బిగ్ అప్లాట్స్.